నిర్బంధించలేదని నేను అడుగుతున్నా. ఇవన్నీ పక్కన పెట్టుర్రి. ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నది డ్రగ్స్, గంజాయి. అట్లాంటి డ్రగ్స్, గంజాయి మీద ఉక్కు పాదం మోపి ఎక్కడ పాతాళంలో దాచుకున్నా గంజాయి అమ్మటోని, డ్రగ్స్ వాడేటోని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లలో వేసి బట్టలు పదిసి కొట్టి జైలుకు పంపిస్తున్నాం. ఇవాళ మా రాష్ట్రంలో మేము డ్రగ్స్ నిషేధిస్తుంటే ఏ మూలాలు ఎత్తికినా ఆ మూలాలు గుజరాతులనే వెళ్తున్నాయి. మీ రాష్ట్రంలో చేయలేని పని డ్రగ్స్ మీద ఉక్కు పాదం మేము మోపినాం. ఇదైనా నరేంద్ర మోడీ గారు అభినందిస్తారేమో అనుకున్నా, కానీ నరేంద్ర మోడీ గారు ఆ పని చేయలే. ఆయన ఒకటే తిట్లకెత్తుకున్నాడు. నాకు అనుమానం వచ్చింది. నిన్న మనం ఎప్పుడు చూసినా కేసీఆర్కి ఇవేది ఇచ్చేది. ఆ రఘునందన్ రావు ఈ చంద్రశేఖరరావు స్పీచ్ను ఎత్తుకపోయి నరేంద్ర మోడీకి ఇచ్చినట్టున్నాడు. సార్ నువ్వు ఇది మాట్లాడని. ఎందుకంటే గత 3-4 ఏళ్ల నుంచి చంద్రశేఖరరావు ఏం తిట్టిండో కాంగ్రెస్ను, నన్ను ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా గవ్వే తిట్లు తిట్టిండయా. అది చంద్రశేఖరరావు ఉపన్యాసం నకలు కొట్టిండు నరేంద్ర మోడీ తప్ప అందులో కొత్తదనం ఏం లేదు. నన్ను తిడితే ఏమొస్తుందా? నువ్వు ఈ దేశ ప్రధానమంత్రివి, 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా, 13 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినావు. వయస్సులో, అనుభవంలో, అధికారంలో పెద్దోనివి. ఓ రాష్ట్రానికి ఓ పిల్లగాడు, ఒక యువకుడు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు పెద్ద మనిషి చేసుకొని 4 సూచనలు చేయాలి, 10 సలహాలు ఇవ్వాలి, 10 రూపాయలు ఈ రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చి మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ కోసం ఓ 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాల్సింది. మన మెట్రో రైలు ఇవాళ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి P7 రోడ్, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు రోడ్ అనుకున్నాం. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో అనుకున్నాం. హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అనుకున్నాం. చందానగర్ నుంచి BHL రామచంద్రాపురం వరకు మెట్రో వేసుకుందాం అనుకున్నాం. రాజేంద్ర నగర్ కాలేజ్ పక్కన హైకోర్టు కడుతున్నాం, అక్కడి వరకు మెట్రో వేస్తున్నాం. దానికన్నా ఓ 10,000 కోట్ల రూపాయలు మోడీ గారు ఇస్తారేమని చూసిన. ఆయన బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు, ఆయన గిఫ్ట్ సిటీ కట్టుకున్నాడు. మనకేదన్నా హైదరాబాద్, విజయవాడ బుల్లెట్ ట్రైన్ అన్న ప్రకటిస్తాడు అనుకున్నా. ఏమి ఇవ్వలేదా? ఏమిచ్చిండే మనకు నరేంద్ర మోడీ వచ్చి? గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు? గట్టిగా చెప్పాలి. ఎట్లరా నాయన? భయమా? భయపడుతురా? మనం కేసీఆర్నే బండకేసి కొట్టినాం. ఆయన ఢిల్లీ నుంచి వచ్చి బెదిరిస్తే బెదురుతామా? నిన్ననే ఢిల్లీ పోలీసులను పంపించిండు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, CBI అయిపోయింది, ఏం కాలేదు. ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్కు పంపించండి, రేవంత్ రెడ్డిని పట్టుకురాపోండి అని. మీ రేవంత్ అని ఎప్పుడైనా భయపడ్డా? చంద్రశేఖరరావు శర్లపల్లి చెంచల్ కూడా పంపిస్తే ఊరుకున్నామా? గద్దె దించినాం కదా. ఇవాళ మనల్ని పోలీసులు పెట్టి భయపెట్టాలనుకుంటుండు కదా. మోడీ, అమిత్ షాను గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు. అందుకే ఇవాళ బీజేపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, మీరు పోయి మోడీ దగ్గర ఏం తెస్తారో తీసుకురండి. బంగారు గుడ్డు తెస్తారా? బంగారు